హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. లాస్ట్ వ్లాగ్లో వాటర్ పార్క్ ఎలా ఎంజాయ్ చేసామో చూపించాను కదా. ఈ వ్లాగ్లో థీమ్ పార్క్ చూపించేస్తాను. థీమ్ పార్క్ అయితే ఫుల్ డే తీసుకున్నాము. సో ఇంకా మార్నింగే లేసేసి రెడీ అయిపోయేసి బ్రేక్ఫాస్ట్ అయితే కాంప్లిమెంటరీ కదా, ఇంకా కిందకు వచ్చేసాము. సో తెలిసిందే కదా, మనమైతే సౌత్ ఇండియన్ ఫుడ్డే ట్రై చేస్తాము ఎక్కడికి వెళ్ళినా కానీ. టేస్ట్ అయితే మన సైడ్ ఎలా ఉంటుందో అలాగే ఉండింది. మిర్చి బజ్జీ, మెదువడ, కొబ్బరి చట్నీ, మసాలా దోశ, కారం దోశ, ఎగ్ దోశ అన్నీ పర్ఫెక్ట్ అసలు. ఇంకా పాన్ కేక్స్, వ్యాఫిల్స్, బన్స్లో చాలా రకాలు అన్నీ బాగున్నాయి. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని థీమ్ పార్క్ వచ్చేసాము. ఇక్కడైతే ఏమేమి రైడ్స్ ఉన్నాయి, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉన్నాయి నీట్గా ఇచ్చేసి ఉన్నారు. అది ఫాలో అయిపోయి మేము ఇంకా ఎంటర్ అయిపోయాము. థీమ్ పార్క్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క స్పాట్ ఒక సీనరీ లాగా ఉండింది. ఇక్కడ కపుల్స్కి ఫొటోస్ కూడా తీస్తారు, అవైలబిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ పిల్లలకి వాటర్ బోటు, చోటా భీమ్ రైడ్స్ చాలా ఉన్నాయి ఆప్షన్స్. సో నేను కూడా ఇంకా రైడ్స్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే డేర్ టు డ్రాప్ ట్రై చేశాను. అస్సలు మామూలుగా లేదు, భలే భయం వేసింది ఫ్రాంక్లీ స్పీకింగ్. అమ్మ ఎందుకు ఎక్కానా అనిపించింది, భలే భయం వేసిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ రష్ ట్రై చేశాను. ఇది వెళ్ళేటప్పుడు చాలా స్లోగా వెళ్ళింది, అలా అంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత ఒక్కసారిగా డౌన్ చేసి ఒక్కసారిగా అలా హై చేసేసరికి నిజంగా నువ్వు నాకు నచ్చావు బ్రహ్మానందం గారు సీన్ గుర్తొచ్చింది. అదే చెప్తా ఉన్నాను మా హస్బెండ్కి, అస్సలు అటు ఇటు దొర్లి పడిపోయినట్టు ఉండిందని. నెక్స్ట్ ఆలీబాబా చాలీస్ షోర్ అని ఒక షో ఉండింది, చాలా బాగుండింది. తర్వాత ఇంకా వర్షం వచ్చింది, వర్షం పడిన తర్వాత సీనరీ ఇంకా బాగుండింది. థీమ్ పార్క్లో తిరగలేకపోతే ఇక్కడ వెహికల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. సో ఇంతని ఛార్జ్ చేసేస్తారు. తర్వాత నాకు నచ్చిన షో వ్రాత్ ఆఫ్ ద గాడ్స్ చాలా బాగుండింది. పిల్లలకి మంచి ప్రాక్టికల్గా నాలెడ్జ్ వచ్చేలాగా చూపించారు. వానదేవుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు గురించి నాకు భలే నచ్చింది ఆ షో అయితే. కప్ సాసర్ వచ్చేసి నార్మల్గానే ఉండింది. నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ ఇండియా షో కూడా బాగుండింది. ఇంకా ఫైనల్గా రాజా సరస్ రివర్ అడ్వెంచర్, ఇది మామూలుగా లేదు, అల్టిమేట్గా ఉండింది అసలు. లాస్ట్లో నైట్రో, ఇది అన్నిటికంటే పెద్దది, ట్రై చేద్దాం అనేసరికి టైం అయిపోయింది. మేము థీమ్ పార్క్లో క్యాప్స్ అయితే కొనుక్కున్నాము. అప్పుడు మాకు స్పిన్ చేసే ఛాన్స్ ఇచ్చారు. స్పిన్ చేసినప్పుడు నాకైతే ఇమాజిగా థీమ్ ఉండే మగ్ అనేది గిఫ్ట్గా ఇచ్చారు. సో ఇంకా లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద డే థీమ్ పార్క్ మధ్యలో ఇలా షో అనేది కండక్ట్ చేశారు. రాజా సరాస్ వీల్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా బాగుండింది. సో మా డే అయితే ఇంత బ్యూటిఫుల్గా ఎండ్ అయిపోయింది. నా లైఫ్లో ఇమాజికా అనేది ఒక మంచి స్వీట్ మెమరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.